హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిట్టు చేసుకుందాం. అందుకోసం బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండి తీసుకొని అందులోకి హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకునేసి ఇలా వాటర్ని చిలకరించుకుంటూ కలపాలన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ ఇలా ఒంట్లుగా కలుపుకోవాలన్నమాట. మొత్తం పిండిని ఇదే విధంగా హాట్ వాటర్తో చల్లుకుంటూ కొంచెంగా ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఆవిరిలో ఉడికించుకోవాలి. పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఇడ్లీ గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. అందులో ఒక స్టాండ్ పెట్టుకునేసి ఇందులోకి ఏదైనా క్లాత్, వైట్ క్లాత్ చెమ్మ చేసుకొని మొత్తం ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకునేసి మధ్యలో ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని ఇలాగే 10 to 15 minutes ఆవిరి పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకునేసి తర్వాత ఇలా అన్ని చెంగులు క్లోజ్ చేసేయాలి, మొత్తం కనపడకుండా. ఓవరాల్ ఇలా మొత్తం కనపడకుండా క్లోజ్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes ఆవిరిలోనే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మన రెసిపీ రెడీ అయిపోయిందని చూద్దాం. ఇప్పుడు పిట్టు ఉడికిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం ఇలా తీసుకొని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇలా నీట్గా అంతా తీసేసుకున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులోకి బెల్లము, పచ్చి కొబ్బరి తురుము, అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొబ్బరి తురుము లేదండి, బెల్లం ఇలా పొడి చేసుకొని వేసి కలుపుకోవాలి ఇందులోకి. ఇప్పుడు ఇలా బెల్లం అంతా కలుపుకొనేసి ఒక బౌల్లోకి తీసుకున్నాం. తీసేసుకొని ఇందులోకి నెయ్యి వేసేసుకున్నాం. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు. Nice. Thank you for watching Kusma Creative Videos.